హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ప్రెజెంటేషనల్ హెచ్టిఎంఎల్ అండ్ సిమాంటిక్ హెచ్టిఎంఎల్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ప్రెజెంటేషనల్ హెచ్టిఎంఎల్ అంటే మెయిన్ ఫోకస్ అపియరెన్స్ అండ్ స్టైల్ మీదే ఉంటుంది. ఇన్ ద ఎర్లీ డేస్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డెవలపర్స్ ఎలిమెంట్స్ లైక్ సెంటర్, బిగ్ అండ్ ఫాంట్ యూస్ చేసేవారు. కానీ మోడర్న్ వెబ్ డెవలప్మెంట్ లో ఇవి యూస్ చేయడం మంచివి కాదు, ఎందుకంటే వీటికి లిమిటేషన్స్ ఉంటాయి మరియు యాక్సెసిబిలిటీ అండ్ మెయింటైనబిలిటీకి నెగటివ్ ఇంపాక్ట్ కలిగిస్తాయి. మెనీ ప్రెజెంటేషనల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఇప్పుడు డెప్రికేటెడ్ అయ్యాయి, అంటే అవి ఇప్పుడు అవుట్డేటెడ్ అయిపోయాయి అండ్ అవి ఇక రికమెండెడ్ కాదు. అదే పనిని చేయడానికి ఇప్పుడు బెటర్ వేస్ ఉన్నాయి, అయినప్పటికీ అవి ఉన్నాయని తెలుసుకోవడం యూస్ఫుల్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ద ఫాంట్ ఎలిమెంట్. ఫాంట్ ఒక డెప్రికేటెడ్ ఎలిమెంట్. ఇది టెక్స్ట్ కి ఫాంట్ సైజ్ అండ్ కలర్ సెట్ చేయడానికి యూజ్ అయ్యేది. ఇది దాని ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ లో టెక్స్ట్ కలర్ ని బ్లూగా, సైజ్ ని 5 గా సెట్ చేసాం. సైజ్ అట్రిబ్యూట్ రేంజ్ 1 నుండి 7 వరకు ఉంటుంది. 1 స్మాలెస్ట్, 7 లార్జెస్ట్. డిఫాల్ట్ వాల్యూ 3 అవుతుంది. మీరు ఎక్స్ప్లిసిట్ గా వాల్యూ ఇవ్వకపోతే ఇప్పటికీ ఇది వర్క్ అవుతుంది, కానీ మోడర్న్ హెచ్టిఎంఎల్ లో యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఫాంట్ సైజ్ మరియు కలర్ ను ఎప్పుడు CSS లో సెట్ చేయాలి, HTML లో కాదు.